రైతు సోదరులకు నమస్కారం. ఈరోజు మనం తెలియజేసే పంట వచ్చి షుగర్ కేన్, శాకారం ఆఫీస్ నారం. 4-5 టైప్స్ ఆఫ్ స్పీసీస్ ఉంటాయి. ఇంకా వైల్డ్ స్పీసీస్ అనే దాన్ని గడ్డిగా ఉపయోగించుకొని పశుగ్రాసానికి కింద కూడా వాడతాం. ఈ విధంగా ఉంటుంది. అయితే ఈ శాకారం ఆఫీస్ నారము చూసుకుంటే, ఈ షుగర్ కేన్ సంబంధించినవి చూసుకుంటే, షుగర్ కేన్ పంట యొక్క ప్రాముఖ్యత, దాని యొక్క ఉపయోగాలు, దాంట్లో వచ్చే తెగుళ్ళు, పురుగులు, వాటికి సంబంధించిన యాజమాన్యం, పర్ క్వింటాల్ ఎంత వస్తుంది, ఈల్డ్ ఎంత వస్తుంది అనే విషయాలు ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. అందులో ప్రధానంగా మనం ఉపయోగాలు, షుగర్ కేన్ పంట. అయితే షుగర్ కేన్ పంట ఎందుకు వేసుకోవాలి, రైతు అనే అతను కానీ షుగర్ కేన్ పంట ఎందుకు వేసుకోవాలి, దీనికి ఎంఎస్పి ఎట్లుంటుంది, అన్ని విషయాలు ఇప్పుడు చేసుకుంటున్నాం. ఫస్ట్ షుగర్ కేన్ వల్ల జరిగే ఉపయోగాలు తెలుసుకుందాం. షుగర్ కేన్ పంట యొక్క ఉపయోగాలు చూసుకుంటే, షుగర్ కేన్ పంటను అంటే ఈ చెరుకు పంటను యాక్చువల్గా మనం ఇంపోర్ట్ చేసుకున్నాం. ఎక్కడి నుంచి? ఈ ఆఫ్రికాను అక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకున్నాం. ఈ మెక్సికో, ఆఫ్రికా అక్కడి నుంచి అందరికీ ఇంపోర్ట్ అయింది. అయితే దీనికి సంబంధించిన ఉపయోగాలు, ఉత్పత్తులు అన్నిటి ఫస్ట్ చూసుకుందాం. ఉపయోగాలు వచ్చేసి ఏంటంటే, చెరుకు నుంచి చక్కెర వస్తుంది, చక్కెర తర్వాత బెల్లం వస్తుంది, బెల్లం తర్వాత మొలాసిస్ వస్తుంది. మొలాసిస్ని కొన్ని విధాలుగా ప్రాసెస్ చేస్తే ఒక పొజిషన్లో ఆల్కహాల్కి అవసరం పడే స్వీట్ వస్తుంది. మొలాసిస్ని మళ్ళీ కొన్ని విధాలుగా ప్రాసెస్ చేస్తే E20 ఇథనాల్ అనేది వస్తుంది. E20 పెట్రోల్. అంటే మన కేంద్ర ప్రభుత్వం కూడా E20 బండ్లు వాడుకోవాలి అంటే, భారతదేశానికి బయట దేశం నుంచి ఈ క్రూడ్ ఆయిల్ వీటి మీద ఆధారపడకూడదు, మన సొంత వనరుల నుంచే మనం ఆధారపడాలన్న ఉద్దేశంతో E20 అనే దాన్ని, ఇథనాల్ 20 అనే దాన్ని బాగా ప్రమోట్ చేస్తున్నారు, నడుస్తున్నాయి. మిక్స్డ్ రిజల్ట్స్ వస్తున్నాయి. ఏమంటారు, కొన్ని ప్లస్లు వస్తున్నాయి, కొన్ని మైనస్లు కూడా వస్తున్నాయి. అది సెకండరీ మ్యాటర్, అది మనకు ఈ సబ్జెక్ట్లో అవసరం లేదు. ఆ ఉపయోగం దాంట్లో దీనివల్ల ఈ ఉపయోగం ఉందనేది మాత్రం చెప్పగలుగుతాం. దాంతోపాటుగా ఇప్పుడు వీటి తర్వాత షుగర్ కేన్ని ఇట్లా తీసుకొని పోయి దీన్ని క్రష్ చేసుకొని పిండుకొని ఏమంటారు, షుగర్ కేన్ వాటర్ జ్యూస్ తాగుతారు. తర్వాత మిగిలిన పేపర్ ఏదైతే ఉంటుందో, మిగిలిన పిప్పి ఏదైతే మిగిలిపోయి ఉంటుందో, దాన్ని పేపర్ ఇండస్ట్రీకి తీసుకొని పోయి అక్కడ నుంచి పేపర్స్ అనే దాన్ని తయారు చేసుకుంటారు. ఇన్ని రకాల ఉత్పత్తులు ఈ షుగర్ కేన్ పంటలో ఉన్నాయి. అంటే షుగర్ కేన్ పంట, ఈ యొక్క చెరుకు పంట అనే దాంట్లో మనకు వేస్టేజ్గా కనపడేదంటూ ఏది లేదు. ఇవేమో పశువులు గ్రాసంగా తింటాయి ఆకులు. ఈ మధ్యలో ఉన్నటువంటి ఈ దీంట్లోకి వెళ్ళే షుగర్ కేన్ అనేది తయారవుతుంది. దాంట్లో షుగరు, జాగరి, వీటినన్నిటినీ ఇవన్నీ తయారవుతాయి కాబట్టి ఇక్కడ వేస్టేజ్ అనేది ఉండదు. కాబట్టి భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ ఈ పంట ఎక్కువ వేసుకోవడానికి ఇష్టపడతారు. కానీ దీనికి ప్రధానంగా నీటి వసతి అనేది ఉండాలి. ఇది ప్రధానమైన అంశం. ఇది ఉపయోగాలకు సంబంధించిన టాపిక్.